ఏంటండి ఇది? ఎంత భయపడ్డాను తెలుసా? మరి లేకపోతే ఏంటి మేడం, ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నారు? నేను పెన్ అడిగితే మీరు స్పూన్ ఇచ్చారు. అసలు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఏంటి లక్ష్మి, ఏమైనా సమస్య? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? మీరు నా మీద కోపడనంటే చెప్తాను. యాక్చువల్లీ అదేంటంటే, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు సడన్గా అత్తయ్య గారు ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్తాను, అది ఎవరిదో, వాళ్ళ అడ్రస్ ఏంటో కాస్త చెప్తావా? నీ వల్ల అవుతుంది కదమ్మా. ఇదంతా జరిగాక నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆ నంబర్ ఎవరిదని అడిగితే అత్తయ్య చెప్పలేదండి. కానీ అత్తయ్య ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నారనిపిస్తుంది. ఏమయ్యా, నా అకౌంటే చూసి చెప్తున్నావా ఇంకెవరిదైనానా? ఒకసారి సరిగా చూసి చెప్పు. నా డబ్బంతా దీంట్లోనే ఉండాలి. 36 ఉండడం ఏంటి? ఇంకోసారి చూడు. నీ కన్సర్న్ నాకు అర్థమైంది లక్ష్మి, కానీ నీ ప్రేమేంటో వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. చూడు, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకొని నేను కనుక్కుంటాను. ఇంకాసేపట్లో ట్యూషన్ పిల్లలు వస్తారు. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళకి పాఠాలు ఎవరు చెప్తారు చెప్పు? అందుకే నా మాట విని ఇవన్నీ మైండ్లోంచి తీసి వీటి సంగతి నేను చూసుకుంటాను. దీన్ని మీరు సాల్వ్ చేయగలరు అనే మీతో చెప్పాను. మొత్తానికి అత్తయ్యకి ఏ సమస్య ఉన్నా అది మనమే పరిష్కరించాలండి. అత్తయ్య అలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనండి. మన చెడు కోరిన వాళ్ళకు కూడా మంచి చేయాలనే గొప్ప ఆలోచన నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి లక్ష్మి. సరే, ఇంక నువ్వు ఈ విషయం గురించి వదిలేసి నువ్వు నీ క్లాసెస్ మీద ఫోకస్ చేయి. పిల్లలు వచ్చే టైం అయింది. టీచర్ కాదు, పిల్లలు వచ్చేసారు, పద. గుడ్ ఈవినింగ్ మిస్. వీళ్ళు మా పక్కింటి వాళ్ళు. మాతో పాటు వీళ్ళు కూడా ట్యూషన్కి వస్తారు. వెరీ గుడ్, చాలా సంతోషం. లక్ష్మి, నువ్వు ఫ్రెష్ అయ్యరా. ఈ లోపు నేను పిల్లలకి బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. బాబోయ్, మీ కాఫీకు దండం సార్. ఎలాగో హరి కనిపించకుండా ఈరోజు మేనేజ్ చేశాను. రోజు ఇలాగే మేనేజ్ చేసేలా చెయ్యి స్వామి. తాతయ్య, తాతయ్య. కూర్చో. ఏమండి, వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఏం లేదు, వయసు అయ్యే కొద్దీ ఇలాంటి మామూలే. అందుకే మిమ్మల్ని బయటికి వెళ్ళొద్దు అంటాను. వయసు అయ్యే కొద్దీ ఎక్కువగా నడిస్తే ఆయాసం, నిలబడితే కాళ్ళ నొప్పులు వస్తాయి. అయినా నేను చెప్పిన మాట మీరెక్కడ వింటారు? ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అప్పుడు కొంచెం మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడొద్దు భద్రావతి, నాకు కావాలనిపిస్తే నేనే అడుగుతాను. ఏంటి అమ్ము, ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి విషయం? అవును తాతయ్య, ఎల్లుండి మా స్కూల్లో యాన్యువల్ డే. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. మనం కూడా వెళ్తున్నాం. ఇంకో విషయం ఏంటో తెలుసా? అత్తయ్య మామయ్య కూడా వస్తున్నారు. నువ్వు ఈ ఇంట్లో వాళ్లకన్నా ఇంట్లో లేని వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు రావటం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? అయ్యో అమ్మా, నేను అత్తయ్య మామయ్యని ఎందుకు పిలిచానో చెప్పాను కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇక చాలా ఆపు. నీ నాటకాలు తెలుసుకోలేమనుకుంటున్నావా? నువ్వేమనుకున్నా పర్వాలేదు, నేను అమ్మ రావటం మాత్రం కుదరదు.